హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఫోన్పేలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అసలు గ్రో అవుతుందా లేదా, ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేసామో దాన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎస్ఐపి అనేది ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి, దీనికి సంబంధించి మన పోర్ట్ఫోలియో అనేది ఎలా చెక్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఫోన్పేలో అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ వీడియోని చూస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, ఎన్ని రోజులకి ఎంత డబ్బులు వచ్చినాయి, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియో తెలుసుకుందాము. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో నుండి మన అమౌంట్ అనేది మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎస్ఐపి అనేది ఎలా కంటిన్యూ చేసుకోవాలి, ఒకవేళ ఎస్ఐపి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎలా స్టాప్ చేసుకోవాలి, సో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఎస్ఐపి అనేది ఒకసారి మీరు చేసిన తర్వాత దాన్ని స్టాప్ చేయొద్దండి, ఎందుకంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చేదానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను ఎస్ఐపి మన పోర్ట్ఫోలియో ఎలా చెక్ చేసుకోవాలి, ఫోన్ పేలో మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఫోన్ పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియో చెప్పాను కదా, వీడియోలో అయితే ఉంది, క్లియర్గా అయితే చూడండి. ఇక్కడ దీనికి సంబంధించి ఫోన్ పే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేసి మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకు చూపిస్తుంటాయి. నేను 100 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాను. 100 రూపీస్కి నాకు 2.2% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అంటే నాకు 100 రూపీస్ కాస్త 2 రూపీస్ 20 పైసా అయితే మనకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ 100 రూపీస్ బదులు నేను 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నాకు 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అదే నేను 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 200 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అది 1 లాక్ ఇన్వెస్ట్ చేస్తే 2000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది నేను ఇన్వెస్ట్ చేసింది కూడా 20 డేస్ అయితే అవుతుంది. సో ఈ 20 డేస్కి నాకు 2% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఇలాగే కంటిన్యూస్గా వస్తుంది అనేసి నేను చెప్పలేను, ఎందుకంటే మార్కెటింగ్ బేస్డ్ అవ్వండి, షేర్ మార్కెట్ బేస్డ్ అయ్యి మనకి మ్యూచువల్ ఫండ్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ అమౌంట్ మొత్తం వీళ్ళు ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకొని డైరెక్ట్గా షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది డెప్ట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇట్లా చాలా వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ వచ్చిన తర్వాత మీకు ప్రాఫిట్ అయితే యాడ్ అయితే కావడం జరుగుతుంది. సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ అయితే మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది 100 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేశా. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఈ 100 రూపీస్ కనుక ఇది ఇక్కడ మనకు 1 or 2 రూపీస్ అయితే అయింది. దీనికి సంబంధించి ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. అలాగే మీరు ఒకవేళ మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు చాలా ఫండ్స్ ఉంటాయి. ఫోకస్డ్ ఫండ్స్ అని, ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అనేసి, హై గ్రోత్ ఉన్నటువంటి ఏంటివి, హై క్వాలిటీ ఉన్న ఫండ్స్ ఏంటి, హై గ్రోత్ ఉన్న ఫండ్స్ ఏంటి, ఇట్లా మనకు స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఇట్లా చాలా మనకు ఫండ్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. మీకు ఓవరాల్గా 900+ ఫండ్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మీరు ఇక్కడ ఒకవేళ ఇంకా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒకవేళ మీరు మిడ్ క్యాప్ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మిడ్ క్యాప్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మిడ్ క్యాప్లో ఏ ఫండ్స్ మనకు హై రిటర్న్స్ ఇస్తున్నాయి, ఇక్కడ దీనికి సంబంధించి రిటర్న్స్ ఎంత ఇస్తున్నాయి అన్ని డీటెయిల్స్ అన్ని చూసుకోండి. ఒకవేళ మీరు ఇంకా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, 1 టైమ్ మంత్లీ ఎస్ఐపి పెట్టాలనుకుంటున్నారు, ఇట్లా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని మీరైతే దీంట్లో అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో మినిమం మీరు 100 రూపీస్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కొన్ని మ్యూచువల్ ఫండ్ 500, కొన్ని మ్యూచువల్ ఫండ్ మినిమం అనేది 1000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి దీనికి సంబంధించి మనం ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, దాన్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, అంటే నేను 100 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేశాను. 100 రూపీస్కి కాస్త నాకు 1 or 2 రూపీస్ అయితే రావడం జరిగింది. అంటే 2.2% అయితే నాకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇది దీనికి సంబంధించి మనం ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఇన్వెస్టెడ్ ఫండ్స్ అనేసి ఇక్కడ మీకు దీనికి సంబంధించి మీరు ఏ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారో అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఇక్కడ నేను ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ అనేసి ఇక్కడ దీంట్లో అయితే నేను 100 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నేను 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు 1 or 2 రూపీస్ అయితే కరెంట్ వాల్యూ అయితే ఉంది. టోటల్గా మనకు 2.2% ప్రాఫిట్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ మనము మన అమౌంట్ ఎంత కావాలంటే మీరు అంతా ఇన్వెస్ట్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మై ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఆర్డర్ చేశాను ఏంటి అన్ని డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మై ఎస్ఐపీస్ అంటే మనం మంత్లీ ఎస్ఐపీ కావాలంటే ఎస్ఐపీ పెట్టుకోవచ్చు. నేను లంసమ్ బెటర్ అంటే 100 రూపీస్ నేను డైరెక్ట్గా ఒకసారి మాత్రం ఇన్వెస్ట్ చేశాను. ఒకవేళ మీరు మంత్లీ మీరు అమౌంట్ కొంచెం అమౌంట్ ఉందనుకోండి, మీరు మంత్లీ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఎస్ఐపీ అనేది యాడ్ చేసుకొని మీకు మంత్లీ అమౌంట్ డిడక్ట్ అయిపోయి దీంట్లో ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్స్లోకి అయితే యాడ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు మీరు మై ఆర్డర్స్, మై మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడ మనకు హై క్వాలిటీ ఫండ్స్ అనేసి కొన్ని అయితే రికమెండ్ చేస్తుంటారు, ఎక్స్ప్లోర్ ఫండ్స్, ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ 100 రూపీస్ కానీ నేను సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ఒకవేళ మీరు 1 లాక్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 2 లాక్, మీకు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందనుకుంటే మీరు ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది మాక్సిమం మ్యూచువల్ ఫండ్స్ అనేటివి మార్కెట్ లోబడి, రిస్క్ లోబడి ఉంటాయి కాబట్టి మీకు రిటర్న్స్ అనేటివి వస్తాయి. కానీ మీరు కొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేవి వచ్చేదానికైతే ఈజీగా అయితే ఉంటుంది. బేస్డ్ అపాన్ మీకు ఎఫ్డీ కన్నా అయితే ఖచ్చితంగా అయితే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ వస్తుంది. బేస్డ్ అపాన్ మార్కెట్ బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి
సంబంధించి మీరు ఎంత కావాలంటే మీరు అంత ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మీ ఇక్కడ ఎలా పోర్ట్ఫోలియో మనం ఎలా చెక్ చేసుకోవాలో తెలిసింది. ఇక్కడ మై పోర్ట్ఫోలియోలోకి వెళ్తే ఆటోమేటిక్గా మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, మీ కరెంట్ వాల్యూ ఎంత ఉంది, మీకు ఎంత పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ మీకు పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, నేను మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినారు అనుకుంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ లిస్ట్ అనేది వస్తుంది. నేను ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఒకటే కనిపిస్తుంది. ఒకవేళ మీరు 2-3 వాటిలో ఇన్వెస్ట్ చేస్తే 2-3 మీకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు ఏదైతే క్యాన్సిల్ చేసుకోవాలనుకో ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే పోర్ట్ఫోలియో ఐడియా అనేసి మనకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక దీనికి సంబంధించి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసినది, ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఎంత పర్సెంట్ ప్రాఫిట్లు అన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు దీంట్లోనే మీరు ఇంకా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు మ్యూచువల్ ఫండ్స్ అనేటివి విత్డ్రా చేసేందుకు కొన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి. ఎగ్జిట్ లోడ్ మీద 1% రిడీమ్ విత్ ఇన్ ది 12 months లోపల మనము మ్యూచువల్ ఫండ్స్ రిడీమ్ చేస్తే ఇక్కడ 1% ఛార్జెస్ అయితే ఉంటాయి అనేసి వీడికి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఫోన్పే లాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఛార్జెస్ అనేటివి ఉంటాయి కాబట్టి ఎగ్జిట్ అయ్యేటప్పుడు, కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీరు మినిమం 12 months పైన పెడతామంటే మీరు ఎంత కావాలంటే మీరు అంతా ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు 12% అంటే మీకు 1% పోతే పోనీ, నాకు వచ్చిన మంచి రిటర్న్ వచ్చినప్పుడు నాకు 1% పోతే పోనీ అనుకుంటే మీరు డైరెక్ట్గా అయితే దీంట్లో కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ఒకవేళ మీరు ఇన్వెస్ట్ ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఇన్వెస్ట్ మోర్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ మీకు విత్డ్రా కనిపిస్తుంది, విత్డ్రా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసింటామో ఇక్కడ కరెంట్ యూనిట్స్ అంటే మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు కొన్ని యూనిట్స్ అనేవి అలాట్మెంట్ చేస్తారు అనమాట. ఆ యూనిట్స్ అనేవి విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే మనకు అమౌంట్ ఉంది కదా, కరెంట్ వాల్యూ అయితే 1 or 2 రూపీస్ అయితే ఉంది, నాకు 1 or 2 రూపీస్ అనేది ఇక్కడ మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ఇక్కడ మినిమం ఇప్పుడు ఒకవేళ మీకు దీంట్లో ఒక 50 రూపీస్ కావాలంటే 50 రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాను. ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు 50,000 కావాలంటే 50,000, 10,000 కావాలంటే 10,000, ఇట్లా మీకు ఇంత అమౌంట్ కావాలంటే మీరు అంత అమౌంట్ కూడా మీరు అమ్మేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మినిమం అనేది మీరు 1 రూపీ నుంచి మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు నేను ఇక్కడ 10,000 ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు 5,000 ఎమర్జెన్సీగా నీడ్ ఉంది అనుకోండి, 5,000 మాత్రం విత్డ్రా చేస్తా. ఇంకా 5,000 అంటే మ్యూచువల్ ఫండ్స్లో అలాగే పెట్టేస్తా. ఒకవేళ మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు, నాకు 20,000 కావాలి, 20,000 విత్డ్రా చేసుకోండి, మీరు రిమైనింగ్ అమౌంట్ అలాగే పెట్టేసేయండి. ఎందుకంటే మనకి రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీరు అలాగే పెట్టుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ అంత అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోవచ్చు. 1 or 2.21 పైసా అని ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మనకు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ విత్డ్రా ఆల్ అని కనిపిస్తుంది. విత్డ్రా ఆల్ అంటే ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం నేను తీసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఒక బాక్స్లో నేను టిక్ మార్క్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అంతా కావాలంటే విత్డ్రా చేసుకోవాలంటే బాక్స్లో టిక్ చేయండి. ఒకవేళ లేదా మీకు కొంత అమౌంట్ కావాలంటే కొంత అమౌంట్ అనేది ఎంటర్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ విత్డ్రా ఆల్ మీద క్లిక్ చేసేస్తాను. మనము ఇక్కడ మనకు అకౌంట్ అనేది డిఫాల్ట్గా మనం ఏ అకౌంట్ ద్వారా మనం అప్పుడు పేమెంట్ ఇది మ్యూచువల్ ఫండ్స్కి చేసి ఉంటామో ఆ అకౌంట్ అనేది డిఫాల్ట్గా కనిపిస్తుంటుంది. మనం విత్డ్రా పెట్టిన అమౌంట్ అనేది డైరెక్ట్గా మనకి ఈ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు బ్యాంక్ అకౌంట్ ఛార్జ్ ఫర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేసి మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ డీటెయిల్స్ అనేది చదువుకోండి. తర్వాత దీనికి సంబంధించి విత్డ్రాల్ ఛార్జెస్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్సేపు చెప్పాను కదా, సేమ్ అదే ఆప్షన్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మళ్ళీ ఇక్కడ మీకు దీనికి సంబంధించి ట్యాక్సెస్ ఏంటి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక దీనికి సంబంధించి మీకు కొన్ని ఆప్షన్స్ అయితే మళ్ళీ కనిపిస్తుంటాయి. స్టే ఇన్వెస్టెడ్ అనేసి కనిపిస్తుంది, కంటిన్యూ టు విత్డ్రాల్ అనే 2 ఆప్షన్లు అయితే కనిపిస్తుంటాయి. ఒకవేళ మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయాలా అట్లా కంటిన్యూ చేయాలనుకుంటున్నట్టే స్టే ఇన్వెస్టెడ్ మనం విత్డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి కంటిన్యూ టు విత్డ్రాల్ కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీనికి సంబంధించి మనకు అమౌంట్ ఎప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం దేంట్లో ఇన్వెస్ట్ చేసిన కూడా మనకు సెక్యూర్గా అయితే ఉంటాయి. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా అయితే తీసుకోవడం జరిగింది. ఓటీపీ అనేది తీసుకున్న తర్వాత కనెక్టింగ్ సెక్యూరిటీ అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు దానికి సంబంధించి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా అదే యాక్సెస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం కొంచెంసేపు వెయిట్ చేస్తే ఇక్కడ దీనికి సంబంధించి విత్డ్రాల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకు చూడొచ్చు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్లో మన అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే విత్డ్రాల్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ విత్డ్రాల్ మీద ట్రై చేస్తుంటే కూడా ఇన్సఫిషియెంట్ ఫండ్ అంటే ఆల్రెడీ మనము విత్డ్రా పెట్టేశాము. లోడింగ్ విత్డ్రాల్ డీటెయిల్స్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. మనం ఆటోమేటిక్గా విత్డ్రా పెట్టేసాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇది దీనికి సంబంధించి ఇక్కడ మనం డిపాజిట్ అయింది. విత్డ్రాల్ కూడా మనం ఎప్పుడు పెట్టాము ఏంటి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఫోన్పేలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మీ పోర్ట్ఫోలియో ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, వాళ్ళ పార్షియల్గా ఎంత విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం విత్డ్రా చేసుకోవాలంటే ఎలాగా. సో ఐ హోప్ ఈ డీటెయిల్స్ అన్ని మీకు అర్థమై అనుకుంటున్నాను. ఒకవేళ మీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ వీడియో చేస్తాం కాబట్టి ఆ వీడియో చేసి మీరు క్లియర్గా మ్యూచువల్
మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.